రేవంత్ ప్రభుత్వం వచ్చే దాదాపు ఏడాది దగ్గరగా వస్తుంది. సరే, సూపర్ సిక్స్లో ఈ పక్కన పెడితే ఒక అద్భుతమైన ఆలోచన మాత్రం ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్పాన్షన్ అన్నటువంటిది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అంతా చేస్తామని ప్రకటించడం, నితిన్ గడ్కరీ ఓకే చేయడం కూడా జరిపోయింది. అయితే అసలు ఫిట్టింగ్ ఇప్పుడే ఉంది. ఆ తమ పనిని తప్పించుకుని, అంటే మొత్తం కేంద్రం మీద భారం మోపాలన్నటువంటిది రేవంత్ ఫార్ములా లేదా తెలంగాణ ప్రభుత్వ ఫార్ములా. మీ బాధ్యత మీరు నిర్వర్తించాలన్నటువంటి మోడీ సర్కార్ ఫార్ములా. నితిన్ గడ్కరీ తాజాగా తేల్చి చెప్పింది ఏంటంటే ఓఆర్ఆర్కి భూసేకరణ కావాలి. అంటే అక్కడ భూమి తీసుకుంటే రోడ్డు వేయాలంటే భూమి కావాలి కదా. ఆ భూమి ఎవరి దగ్గరది? అక్కడ ఉన్నటువంటి రైతులు తీసుకుంటే 3 పరిహారం ఇవ్వాలి. అది కేంద్రం ఎక్కడి నుంచి ఇస్తుంది? పరిహారం వాళ్ళే ఇచ్చి ప్లస్ రోడ్డు వేయాలంటే సాధ్యం కాదు కదా, కాస్ట్ అవుతుంది కదా. మామూలుగా ఇప్పటికే హైవేలకి ఆ పరిస్థితి చేస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు రింగ్ రోడ్లకి అది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్లే పెట్టుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇంతకుముందు కూడా అట్లాగే నడిచింది. అది ఇంతవరకు దాని మీదన ఎటు తెగలేదు. ఇటు వీళ్ళేమో చేయాలంటే దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు పక్కన రుణమాఫీకే దాదాపుగా 40-50 వేల కోట్లు అవుతుంది అనుకుంటే 10,000 కోట్లు 12,000 కోట్ల దగ్గర ఆపేసి దానికి ఎన్ని రకాల గేమ్స్ వేయాలో అన్ని రకాల తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. దాంతో ఇప్పుడు ఇది భూ సేకరణ చేసి ఇవ్వడం అంటే ఆషామాషి వ్యవహారంగా ఇవ్వకపోతే వాళ్ళు రోడ్డు వేయకపోతే ఎక్స్పాన్షన్ ఉండదు. ఇప్పుడు అది తేల్చుకోవాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్ మీద ఉంది. లేదంటే కిషన్ రెడ్డి వీళ్ళందరినీ గలుపుకెళ్ళి అది కూడా భరించమని చెప్పి ఏమన్నా అడిగి అంగీకరింపజేస్తారో చూడాలి.